హలో అండి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి డైలీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ మనం టెన్సెస్ చూసాం, ఆ టెన్సెస్ తర్వాత మోడల్ యాక్సిలరీ వర్బ్స్ చూసాం. ఇప్పుడు సెమీ మోడల్ యాక్సిలరీ వర్బ్స్ చూద్దాం. ఓకే, సో ఏంటివి సార్ ఈ సెమీ మోడల్ యాక్సిలరీ వర్బ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇక్కడ మోడల్ యాక్సిలరీ వర్బ్స్ చూడకపోతే చూడండి. సో ఈ వర్బ్ అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. ఓకే, ఈ వర్బ్లో ఏమేమి ఉన్నది? ఫస్ట్ మెయిన్ వర్బ్, తర్వాత హెల్పింగ్ వర్బ్. ఓకే, ఆ హెల్పింగ్ వర్బ్ అగైన్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్, అగైన్ మోడల్ హెల్పింగ్ వర్బ్. ఓకే, సో మళ్ళీ అందులో ఆ మోడల్ హెల్పింగ్ వర్బ్లో 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటేమో మోడల్ హెల్పింగ్ వర్బ్స్, ఇంకొకటేమో సెమీ మోడల్ హెల్పింగ్ వర్బ్స్. ఒక్కసారి చూద్దాం. జనరల్గా ఈ టాపిక్ని ఎక్కడైనా సరే అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు, ఈజీగా వదిలేస్తారు. కానీ మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇవి ఒక్కసారి చూసుకొని వెళ్తే ఈజీగా మనము కరెక్ట్ చేస్తాం. ఒకవేళ కనుక వీటిని వదిలేసామనుకో ఈజీగా మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ యాక్సిలరీ వర్బ్స్ మీద సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. తర్వాత వీటి యొక్క మీనింగ్స్ అనేవి తెలుసుకుందాం. ఇక్కడ మీరు హ్యావ్ టు, నీడ్ టు, డేర్ టు, ఆట్ టు, వాంట్ టు, విష్ టు, హ్యాడ్ టు, యూజ్ టు. ఓకే, ఈ 8 రకాల మోడల్ యాక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 8 రకాల మోడల్ యాక్సిలరీ వర్బ్స్లో మనం ఇంతకుముందుకు హ్యావ్ అంటే నేర్చుకున్నాం. ఓకే, అలాగే హ్యాడ్ అంటే నేర్చుకున్నాం. అక్కడ నేర్చుకున్నటువంటి హ్యావ్కి ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ టుకి ఎలాంటి సంబంధం లేదండి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హ్యావ్ ఈజ్ డిఫరెంట్, హ్యావ్ టు ఈజ్ డిఫరెంట్, హ్యాడ్ ఈజ్ డిఫరెంట్, హ్యాడ్ టు ఈజ్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ సెమీ మోడల్ auxiliary verbs, always v1, always v1. always v1 అంటే ఏంటిది? వీటి తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ అనేది బేస్ ఫామ్ లోనే ఉంటుంది. గో, టీచ్, రన్, ప్లే ఈ విధంగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. సో ఎవరికైనా సరే క్లాస్ చూసేటప్పుడు ఎక్కడన్నా సింక్ మిస్ అవుతుందన్న, అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి అర్థం కావట్లేదు, ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటివి అర్థం కావట్లేదు అంటే ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి. టెన్సెస్ దాని ముందు చెప్పినటువంటి వర్బ్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి. హ్యావ్ టు, హ్యాస్ టు అంటే మీనింగ్ వచ్చేసి చేయాల్సి ఉంది, చేయాల్సి ఉంది. నెక్స్ట్ వన్ నీడ్ టు, నీడ్స్ టు వచ్చేసి చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్ డేర్ టు, డేర్స్ టు వచ్చేసి ధైర్యంగా చేస్తాను, నెక్స్ట్ వన్ ఆట్ టు బాధ్యతగా చెయ్యాలి, బాధ్యతగా చెయ్యాలి. నెక్స్ట్ వన్ వాంట్ టు, వాంట్స్ టు అన్న, విష్ టు, విషెస్ టు అన్న చెయ్యాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొంచెం, సో ఐ వాంట్ టు జాయిన్ యువర్ కంపెనీ అనడానికి, ఐ విష్ టు జాయిన్ యువర్ కంపెనీ అనడానికి, అంటే ఇది కొంచెం చెప్తే కొంచెం ఫార్మల్గా అనిపిస్తుంది. ఈ రెండింటికంటే ఇంకొక వర్డ్ ఉంటుంది, ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ యువర్ కంపెనీ అనే విధంగా కూడా చెప్తారనమాట. సో అక్కడ కూడా ఈ 3 కూడా చెయ్యాలని అనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను అనే మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ హ్యాడ్ టు, హ్యాడ్ టు అంటే చెయ్యాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్ యూజ్ టు, ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని. సో ఇప్పుడు ఈ మీనింగ్ చూసాము. వీటికి ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ టు. సో ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి ఉంది. ఓకే, సో మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, ఐ షుడ్ గో నేను వెళ్ళాలి అనేది డిఫరెంట్, ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాల్సి ఉంది. ఐ షుడ్ అనేది
బాధ్యతని తెలుపుతుంది అనమాట, ఖచ్చితత్వాన్ని తెలుపుతుంది, అడ్వైజ్ని తెలుపుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ టు గో అంటే ఏదో ఒక పని ఉంది, నేను వెళ్ళాల్సి ఉంది. ఒకవేళ ఇక్కడ ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఎనీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్. ఓకే, ఇక్కడ ఐ, వి, యు, దే వస్తే మనకు హ్యావ్ టు వస్తుంది. రిమైనింగ్ సింగులర్ కనుక వస్తే హ్యాస్ టు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు గో అన్, అక్కడ ఆమె వస్తే షీ హ్యాస్ టు గో, ఆమె వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వీటిని సెమీ మోడల్ ఆక్సిలరీ వర్బ్తో పాటు టూ ఇన్ఫినిటీస్ అంటారు. టూ ఇన్ఫినిటీస్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే ప్రతి దాంట్లో ఎండింగ్ అనేది టూ తోటి ఉందన్నమాట. డిడ్ యూ అబ్జర్వ్? ఓకే, టూ తోటి ఏముంది, ఎండింగ్ అనేది ఉంది. అందుకనే వీటిని టూ ఇన్ఫినిటీస్ అంటారు. ఇక్కడ దీన్ని మనము ప్రిపోజిషన్గా పరిగణించాం. ఓకే, ప్రిపోజిషన్ అనేది డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు కాలేజ్ అను, అక్కడ అది డిఫరెంట్. ఓకే, ఐ వెంట్ టు కాలేజ్, అక్కడ టూ అనేది ప్రిపోజిషన్ అనమాట. ఇక్కడ టూ అనేది ఇన్ఫినిటీగా తీసుకుంటాం మనం, టూ ఇన్ఫినిటీస్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ వన్, నీడ్ టు, నీడ్స్ టు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంది అనుకో, అప్పుడు ఏమంటాను, ఐ నీడ్ టు టీచ్. ఐ నీడ్ టు టీచ్ అంటే దీని అర్థం ఏంటిది, నేను టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఒకవేళ షీ ఉందనుకో, షీ నీడ్స్ టు టీచ్. ఓకే, షీ నీడ్స్ టు టీచ్. సో మరి ఇవి ఎందుకోసం, ఇవి ఎక్కడ ఐడెంటిఫై చేయాలి? ఓకే, సో ఇక్కడ ఐ నీడ్ టు టీచ్ ఇంగ్లీష్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షీ నీడ్స్ టు టీచ్ ఇంగ్లీష్. సింపుల్గా ఈ వాక్యాన్ని ఇస్తాడు. ఈ వాక్యాన్ని ఇచ్చి ప్యాసివ్ వైజ్లోకి మార్చమని చెప్తాడు. ఇది ఇప్పుడు యాక్టివ్ వైజ్లో ఉందన్నమాట. సో ఈ ప్యాసివ్ వైజ్లోకి మార్చడం ఏ విధంగా తెలియాలి అంటే, ఫస్ట్ నీకు యాక్టివ్ వైజ్లో ఉండే స్ట్రక్చర్ తెలియాలి. ఓకే, ఇక్కడ షీ వచ్చినప్పుడు నీడ్స్ టు రావాలా, నీడ్ టు రావాలా అనేది ఫస్ట్ మీకు ప్యాసివ్ స్ట్రక్చర్ తెలవాలి, దాని యొక్క మీనింగ్ తెలవాలి. సో ఆ విధంగా తెలిసినట్లయితే మీరు ఈజీగా ప్యాసివ్ ఫామ్లోకి మార్చడానికి ఉంటుంది. ఓకేనా? సో అందుకనే నెక్స్ట్ రాబోయేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటిది, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్. కాబట్టి అందులో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయాలనేసి నేనేం చెప్తున్నాను, ఫస్టే షీ నీడ్స్ టు టీచ్ అంటే యాక్టివ్ వాయిస్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో ప్రాపర్గా చెప్తున్నాను. దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై హౌ టు మేక్ ఏ ప్యాసివ్ వాయిస్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, డేర్ టు, డేర్స్ టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డేర్ టు డ్రైవ్ ఎ కార్. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక 15 years 13 years ఉన్నాయనుకో, వాడు కార్ నడపాలంటే చాలా ధైర్యం కావాలి. అర్థమవుతుందా? అప్పుడు వాడు అంటున్నాడు ఐ డేర్ టు డ్రైవ్ ఏ కార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హీ ఉన్నాడు అనుకో, హీ డేర్స్ టు డ్రైవ్ ఏ కార్. ఓకే, సో ఐ డేర్ టు డ్రైవ్ ఏ కార్, నేను కారు ధైర్యంగా నడుపుతాను. ఇక్కడ హీ డేర్స్ టు డ్రైవ్ ఏ కార్, తను కారు ధైర్యంగా నడుపుతాడు. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్ట్ టు, బాధ్యతగా చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ పడ్డది, స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ విలేజ్లో వదిలేసి హైదరాబాద్కి వచ్చారనమాట. వాళ్ళ యొక్క బాధ్యత ఏంటిది ఇక్కడ? ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది సాగించాలన్నమాట. ప్రిపరేషన్ సాగించకుండా ఈవినింగ్ పూట బిర్యానీ పార్టీలు, లేదంటే సినిమాలు, లేదంటే ఫ్రెండ్స్ యొక్క బర్త్డే పార్టీలు చేసినాం అనుకో, ఏమవుతుంది? ఆయన యొక్క బాధ్యత తప్పి పక్కదారికి వెళ్తున్నట్టు అయిపోద్ది అనమాట. ఆ టైంలో ఏమవుతుంది? సింపుల్గా ఏం కాదు, ఒక 2-3 మార్కులలో జాబ్ మిస్ అవుతుంది, మళ్ళీ నోటిఫికేషన్ దాకా వెయిట్ చేయాలన్నమాట. సో మళ్ళీ ఎలక్షన్ల ముందు దాకా, లేదంటే ఒక 3-4 ఏళ్ళు టైం పడుతుంది అనమాట. అందుకని నీ బాధ్యత అనేది ఇప్పుడే కరెక్ట్గా నెరవేర్చినాం అనుకో, ఏమవుతుంది? నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మన పెళ్ళి అవుతుంది అనమాట. అంటే మీన్స్ ఎవరైతే ఉంటారో
అబ్బాయిలు ప్రిపేర్ అయ్యే అబ్బాయిలు జాబ్ రాగానే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటిది, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడం అనేది. సో ఆ పెళ్లి అనేది కరెక్ట్ టైంకి జరగాలి అంటే మనం బాధ్యతగా ఏం చేయాలి, ప్రిపరేషన్ అనేది సాగించాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, I ought to prepare. I ought to prepare exam. Okay. ఓకే, నేను ఆ ఎగ్జామ్కి బాధ్యతగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు, మా పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తున్నారు, మా పేరెంట్స్ అందరికి చెప్తున్నారు ఏమని, ఈసారి మా కొడుకు కూతురు ఖచ్చితంగా జాబ్ కొడుతుంది, ఖచ్చితంగా ఎస్ఐ అవుతుంది, ఖచ్చితంగా ఎంఆర్ఓ అవుతాడు, ఈ కుదిరితే డిప్యూటీ కలెక్టర్ కూడా అవుతారని చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఇంటి దగ్గర వాళ్ళు 100 రోజుల పనికో లేదా గవర్నమెంట్ పనికో సర్కార్ పనికో పోయినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. కానీ మనం ఇక్కడ ఏం చేస్తుంటాం, ఈ ఆర్ట్2కి కాస్త విరుద్ధంగా చేస్తాం అనమాట. అప్పుడు ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఐ ఆట్ టు ప్రిపేర్ ఎగ్జామ్, నేను బాధ్యతగా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఆర్ట్2 అంటే ఏంటిది, బాధ్యత. నెక్స్ట్ వన్, ఇక్కడ వాంట్ టు అన్న విషెస్ టు అన్న రెండు కూడా సేమే అనమాట. ఓకే, ఐ వాంట్ టు write group 1 exam. ఓకే, ఏం రాయాలనుకుంటున్నాండి అతను, నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. ఇక్కడ వాంట్ టు ప్లేస్లో విష్ టు పెట్టినా కూడా సేమే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఓకే, she wishes to write SI exam. ఓకే, ఆమె ఏమనుకుంటుంది, she wishes to write SI exam. ఆమె SI exam, ఓకే, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాయాలనుకుంటుంది. ఇక్కడ వాంట్ టు అన్న విష్ టు అన్న బోత్ ఆర్ సేమ్. తెలుగులో రెండింటికి మీనింగ్ సేమ్. కాకపోతే ఎప్పుడైతే ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ విత్ విష్, ఇట్ విల్ గివ్ ఓకే మోర్ ఫార్మల్ దెన్ వాంట్. ఓకే, నాకు కావాలనుకుంటున్నాను, వాంట్ టు కంటే విషెస్ టు, నేను కోరుకుంటున్నాను అనే విధంగా చెప్తే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వన్, హ్యాడ్ టు అంటే ఏంటంటే నీకు ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము రీసెంట్ డేస్లో ఏమవుతుంది, సినిమాలకు బాగా బజ్ వస్తుంది అనమాట. అంటే రిలీజ్కి ముందే చాలా రేంజ్లో హైప్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు సినిమాలకు ఇప్పుడు టికెట్ ప్రాసెస్ అనేది చాలా ప్రాబ్లమేటిక్ అయింది. ఒకప్పుడు లైన్లో నిల్చుంటుండే, ఫస్ట్ డే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుండే. ఒకవేళ సినిమా కనుక ఫ్లాప్ అయిందనుకో, సెకండ్ డే నుంచి ఎవ్వడు ఆ సినిమా థియేటర్ ముందర కనపడేటోడు కాదు. ఒకవేళ సినిమా కనుక సూపర్ డూపర్ హిట్ అయిందనుకో, బ్లాక్లో టికెట్ అమ్ముడుపోతుండే. సినిమా హిట్ అయితే అది ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత సినిమాకి ఒక 1 వీక్ ముందరనే టికెట్లు బుక్ చేసుకుంటారు. టికెట్లు బుక్ చేసుకోగానే వాడికి టికెట్లు దొరకక వాడికి ఎప్పుడో ఒక 5 days 6 daysకో వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకే రివ్యూస్ అని వచ్చేస్తున్నాయి. హిట్ అయిందనుకో సూపర్ హిట్ అవుతుంది, ఫట్ అయిందనుకో ఫస్ట్ డేకే వెళ్ళిపోతుంది అనమాట. ఈ 5th డే టికెట్లు బుక్ చేసినోడు వాడు 500 పెట్టి 1000 రూపాయలు పెట్టి టికెట్లు ఫ్యామిలీ మొత్తానికి 2000 పెట్టి బుక్ చేస్తాడు. అప్పటికే అందరు చెప్పారు సినిమా పరమ చండాలంగా ఉంది, అట్టర్ ఫ్లాప్ అయింది. రీసెంట్గా చాలా సినిమాలు చాలా డిసప్పాయింట్ చేసినాయి ఆడియన్స్ని, చాలా డబ్బులు పోగొట్టుకున్నారు అనమాట ఆడియన్స్. అప్పుడు ఏమవుతుంది, ఇక ఇష్టం లేకపోయినా టికెట్లు బుక్ చేసిండు కాబట్టి ఆ సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఆ టైంలో ఓకే చెయ్యాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు వాచ్, నేను చూడాల్సి వచ్చింది. ఓకే, చూడాల్సి వచ్చింది. ఏమనుకున్నా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నా, కానీ అది ఫస్ట్ డే తెలిసిపోయింది, అది ఫ్లాప్ అయింది. ఇక మాకు ఇష్టం లేదు, అయినా మేము టికెట్లు బుక్ చేసినాం కాబట్టి చూడాల్సి వచ్చింది అని ఇక్కడ యాడ్ టు తోటి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యూజ్ ఇట్ టు అంటే ఏంటిది, ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని. దీనికోసమే మనము వుడ్ కూడా వాడతామండి. వుడ్ ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కొన్ని హ్యాబిట్స్ గతంలో ఉంటాయి, ఇప్పుడు ఉండవు అనమాట. సో ఒకప్పుడు నేను ఎక్కువగా బుక్స్ చదివేవాడిని, కానీ ఇప్పుడు టీచింగ్ వల్ల ఓన్లీ టీచింగ్ సంబంధించిన బుక్లు మాత్రమే చదువుతున్నాను అనమాట. అదర్ బుక్స్ చదవడానికి పెద్దగా టైం దొరకట్లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, ఒకప్పుడు అది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ కాబట్టి ఐ యూజ్ ఇట్ టు రీడ్ బుక్స్ అని ఏమంటున్నాను, ఐ యూజ్ ఇట్ టు
రీడ్ బుక్స్. నేను ఒకప్పుడు బుక్స్ చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఏమైంది? సో అన్నీ మన నా సబ్జెక్ట్ సంబంధించిన ఎక్కువైపోయినాయి, మీకు టీచ్ చేయాల్సినవి కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి సో ఆ బుక్స్ అనేవి చాలా చాలా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు నాకు రీడింగ్ బుక్స్ అనేది ప్రస్తుతానికైతే హ్యాబిట్గా లేదు. సో కాబట్టి అది ఒకప్పుడు నా హ్యాబిట్ కాబట్టి రీడింగ్ బుక్స్ అనేది చెప్తున్నాను. సో ఇదండి ఓవరాల్గా సెమీ మోడల్ యాక్సిలరీ వర్బ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటిది? సబ్జెక్ట్ ఏంటిది? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, ఎనీ నేమ్ ఏదైనా కూడా అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ప్లూరల్ అయితేనేమో ఐ ప్లస్ ప్లూరల్ అయితేనేమో హ్యావ్, నీడ్, డేర్, ఓకే, వాంట్, విష్ అనే వస్తుంది. ఒకవేళ సింగులర్ అయితే కనుక సింగులర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీ, ఇట్ లేదా అశోక్ ఆర్ స్వాతి ఆర్ ఎనీ నేమ్ ఏదైనా అయితే ఏమొస్తుంది? హ్యాస్, నీడ్స్, డేర్స్. ఒకవేళ ఒక్కటే ఉందనుకో అన్నిటికీ ఒకటే వస్తుంది. వాంట్స్, విషెస్, ఓకే, హ్యాడ్ అన్నిటికీ ఒకటే, యూజ్డ్ టు అన్నిటికీ ఒకటే. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ సెమీ మోడల్ యాక్సిలరీ వర్బ్. వర్బ్ ఆల్వేస్ V1 అంటే ఏంటిది? నేను ఇక్కడ ఎక్కడైనా సరే ఇక్కడ గో అనేది V1, టీచ్ అనేది V1, డ్రైవ్ అనేది V1, ఓకే, ప్రిపేర్ అనేది కూడా V1, రైట్ అనేది కూడా V1, ఓకే, అర్థమవుతుందా? సో రీడ్ అనేది కూడా V1 అంటే ఏంటిది? బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. డిక్షనరీలో ఏ విధంగా ఉంటుందో అలాంటి వర్బ్ అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఓకే, అకార్డింగ్ టు ద సెంటెన్స్ ఓకే రిక్వైర్స్ ఎనీ ఆబ్జెక్ట్ దెన్ యూ కెన్ ఫాలో. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అనమాట, ఇక్కడ కార్ అనేది ఆబ్జెక్ట్. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సెంటెన్స్ వీటి యొక్క మీనింగ్ అనేది తెలుగులో గుర్తుపెట్టుకోండి. ఆ సెంటెన్స్ వీటితోటి ఫామ్ చేస్తే వచ్చేటటువంటి అర్థం ఏంటిది అనేది గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకొని నెక్స్ట్ రాబోయేటటువంటి యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్లో వీటి యొక్క యూసేజ్ అనేది చాలా ఉంటుంది. అదేవిధంగా ఇవి రియల్ లైఫ్లో కూడా చాలా చోట్ల ఉపయోగపడతాయి. మనము 20% ఆఫ్ ద సెంటెన్సెస్ డైలీ యూజ్ చేసేటటువంటి సెంటెన్సెస్ ఇక్కడ ఉన్నటువంటి 8 తోటే మనము కమ్యూనికేట్ చేస్తాం అనమాట. చాలాసార్లు అంటాం ఐ నీడ్ టు గో, ఐ హ్యావ్ టు గో, ఐ డేర్ టు, సో ఐ డేర్ టు డూ దిస్, ఐ డేర్ టు డూ దట్, ఈ రకంగా చెప్తాం. ఐ ఆట్ టు, సో ఐ వాంట్ టు, సో ఈ రకంగా ఐ వాంట్ టు బై మ్యాంగోస్, ఐ వాంట్ టు బై సో అండ్ సో, ఇట్లా ఈ రకంగా కామన్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో రివైజ్ ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ రివైండ్ దిస్ వీడియో, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు write a comment. Okay na? So see you later.